ఎన్ని పెడతారు కదా, అది చూసిన తర్వాత ఈ టీవీలో డిబేట్ రావాలా. కనీసం ఆ 40 రోజులు 45 రోజులు జరుగుతుంది కదా పార్లమెంట్ సమావేశాలు, ఈ రోజుల్లో ఒక 2 రోజులన్నా జగన్ మీద డిబేట్ రావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అది లెక్క. ఎంపీలు పాయింట్ రేజ్ చేస్తే ఈడీ లేదంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అనేది పార్లమెంట్ లో చెప్తే ఆ దిశగా ఏమన్నా అవుతుంది? అడుగుతారు కదా, ఖచ్చితంగా అడుగుతారు వీళ్ళు. ప్రభుత్వం పరిశీలిస్తామంటుంది, అదిగో ఇంకేముంది ప్రభుత్వం వచ్చేసింది పరిశీలిస్తామంటుంది అంటారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా వీళ్ళు అడిగారు, చేయలేదు కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు తన్నుకు సావండి, మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగడం. ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జోలికి పోలే ఈడీ కూడా, గుర్తు తెచ్చుకుంటే. ఇప్పుడు కూడా వీటిట్లో అవసరమైతే అన్న ఇన్వాల్వ్ అవుతుంది కింద వాళ్ళ విషయంలో, అది చూడాలి ఓవరాల్గా. బేసిక్గా అయితే సిబిఐ ఈడీలని ఇక్కడున్న రాజకీయ పార్టీలు ఆంధ్రాలో పర్టికులర్గా ప్రిజుడిస్ పాలిటిక్స్కి వాడుకోవాలని అనుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబుని సంపూర్ణంగా నమ్మేసేటటువంటి పరిస్థితుల్లో బీజేపీ లేదు. బాబుకి జగన్ అనేటటువంటి వ్యక్తి చెక్ పెడుతున్నంతసేపే బాబు అక్కడ బీజేపీ నాయకత్వాన్ని అంగీకరిస్తాడు. బాబు ఫ్రీ హ్యాండ్తో ఉండేసి ఇక తమ అడ్డు లేదు అనుకుంటే 2018 టైంలో తను ఏమవుతాడు, నరేంద్ర మోడీ నేనే తీసావతల పడి నన్ను పెట్టే అంటాడు ఆయన, లేదా జాతీయ రాజకీయాలు నేనే చక్రం తిప్పుతానంటాడు. కాబట్టి ఆయనకి పూర్తిగా కంఫర్ట్గా కూర్చొని ఇవ్వకూడదని బీజేపీ కూడా అనుకుంటుంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు, ప్లస్ ఇప్పుడు వాళ్ళ మీద